హలో మీరా? గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏమిటి ఆపారు? నేనే రాంగ్ సైడ్ లో రావట్లేదు. ఆ పాయింట్ కరెక్టే సార్. కానీ ప్రస్తుతం మీరు మీ భార్య గారిని వెతుకుంటూ బయలుదేరారా లేదా? అరే ఈ విషయం మీకు తెలుసు? ఎలా తెలుసండి సార్? నేను ఎవరిని హెడ్ కానిస్టేబుల్ దుర్ముహూర్తాన్ని. అందరికీ 10 కళ్ళుంటే నీకు 100 కళ్ళు ఉంటాయి. ఈ సంగతి మీకు ఎలా తెలుసు? లేదని చెప్పారు మన బస్ స్టాండ్ లో. కరెక్ట్ కరెక్ట్. అవును, ఎందుకు నా భార్య మీకు కనిపించదా? కనిపించింది సార్. కానీ ఎలా పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారు అని ఒక్క మాట అడగరేమిటి సార్? ఎలాగలా పట్టుకున్నారు? ఎందుకు ఎక్కడ ఉందో చెప్పండి. చెప్తాను సార్. నా తెలివితేటలని మీతో చెప్పుకునే వరకు నాకు మనశ్శాంతి ఉంటుంది సార్. ఇగోమ్మా ఇగో పద. ఇదిగో సార్. సార్ నేను పొద్దున్నే వచ్చి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను సార్. బస్ స్టాండ్ దగ్గర నుంచి టీ కొట్టుకు వెళ్ళాను సార్. టీ కొట్టుకు వెళ్ళి ఏం చేస్తున్నామని అడగలేను సార్. ఏం చేశారు? నాకేం చేస్తున్నా చెప్పండి. టీ కొట్టు దగ్గర ఏం చేస్తాను సార్? టీ తాగుతున్నాను. అలా టీ తాగుతూ తాగుతూ తల పక్క తిప్పాను సార్. పక్కకు తిప్పగానే మీ ఆవిడ గారు బస్ స్టాండ్ లో బస్సు ఎక్కుతూ కనిపించారు సార్. నేను వెంటనే పరిగెత్తి వెళ్ళి చెయ్యిలా పట్టుకున్నాను సార్. కానీ ఆవిడ తర్వాత విదిలించుకుంది అనుకోండి. విదిలించుకున్న తర్వాత నేను ఆయన భార్యను కాదు, నాకు పిచ్చి లేదు అని పాత మొదటి మొదటితో మాత్రం నేను ఊరుకుంటాను సార్. అలా వీల్లేదు. నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు మీ భర్త గారిని వదలడానికి వీల్లేదు అని నచ్చ చెప్పి తీసుకొచ్చేసరికి నా తలపడం తక్కువచ్చింది అనుకోండి. ఇదిగోండి సార్, తీసుకెళ్ళండి బాబు. మీరు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి దుర్ముహూర్తం లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మా ఊరిని వదలకండి బాబు. నా పరికరం పెట్టండి. అసలు ఈ రోజు నా పెళ్ళి బాబు. అమ్మా ఇక రామాకమ్మా పెళ్ళమ్మా. ఏమొచ్చింది? ఇందాక మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు? కాదు, అప్పుడు నువ్వు ఉద్యోగం కావాలన్నాగా, మంచి ఉద్యోగం చూశాను. ఏది? మీ అమ్మగారు ముందు గీత పెద్ద నటించరా? అది కాదు, కలెక్టర్ ఆఫీస్ లో మంచి టైపిస్ట్ ఉద్యోగం ఉంది. అది నీకు ఇప్పిద్దామని. ఇప్పించకపోతే? ఇప్పించకపోతే నీ ఇష్టం. నీ రోడ్లు గట్టగా ఉన్నాయిగా. అవసరం లేదు. ఒకేసారి మీ ఇంటి నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోతాను. అట్టాగే వెళ్ళిపోతాను. అమ్మా గీత వచ్చిందా? వచ్చిందమ్మా. వచ్చావు తల్లి. నిన్ను చూడకపోతే నాకు ఏదోలాగైపోయింది. సరే కానీ నీ ఫ్రెండ్ సీత ఎలా ఉంది? సీత నీ స్నేహితురాలు హార్ట్ అటాక్ హాస్పిటల్. సీత బాగుంది. బాగుందమ్మా, గుండె కొట్టుకుంటూనే ఉంది. అమ్మయ్యా, చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటండి? సారీ అత్తయ్య. అత్తయ్య అన్నావు బాగుంది. చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నన్ను అడగకుండా, నాతో చెప్పకుండా ఈ గడప దాటి నువ్వు వెళ్ళకూడదు. మాట అమ్మా. నిన్ను అడిగి నీతో చెప్పి గడప దాట. అలాగే అత్తయ్య. చిట్టి బ్రహ్మాండంగా అలంకరించావే. గదంతా పూల దుకాణం లాగా గుమగుమలు ఆడిపోతుంది అనుకో. ఏమండి, మీరు ఒకసారి లేవండి. ఎందుకు లేవని చెప్తాను. ఎందుకా? ఉండండి. సెంటు కూడా సెటప్ చేసావే. అంతేకాదు, మీరు కూర్చోండి. చూడండి, మనం తినటానికి పళ్ళు, మిఠాయి, తాగటానికి పాలు అన్ని సిద్ధం చేసి ఉంచాను. బ్రహ్మాండంగా సెటప్ చేసావే. ఏమండి, మనం అలా అలా స్వర్గంలో తిరిగి, ఆ తర్వాత బృందావనంలో దిగి, ఆ తర్వాత పాల సముద్రంపై తేలిపోయి, పుష్పాల రథం మీద పారిపోయి. ఎవరది? సార్ ఈ వీధిలో దొంగలు పడ్డారండి, మీరు అర్జెంట్ గా రావాలి సార్. వస్తున్నా. ఏమండి, మీరు అడగండి, అచ్చి వాడే వెళ్ళిపోతాడు. ఇదిగో అదే తప్పు. ఈ దుర్ముహూర్తం ఈ వీధిలో ఉండగా ఆ దొంగ రాసుకెళ్ళి ఈ వీధిలో రావడానికి వాడికి ఎన్ని ఉండదు. ఇప్పుడే ఒక సంగతి తెలిచేస్తాను. అదేం కుదరదు, మీరు వెళ్ళకూడదు అంతే. నీకు తెలియదు చిట్టి. అబ్బా ఉండమంటుంటే నేను ఇప్పుడే వస్తానుండు. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఈ వీధిలో 6వ నెంబర్ ఇంట్లో దొంగ పడ్డాడండి. చుట్టూ జనం మూగారు, చేతిలో కత్తి ఉంది. మీ బెదిరించి పారిపోతాడని మీ దగ్గరికి వచ్చాను. ఆయన రారు, అదేదో నువ్వే చూసుకో వెళ్ళు. రానంటూ రూల్స్ కి విరుద్ధం. ఏంటండి రూల్స్ మాట్లాడుతున్నారు? పోలీస్ గా మీ డ్యూటీ చేయడం రూల్స్ అయితే, కట్టుకున్న పెళ్ళగా నాతో కాపురం చేయడం రూల్స్ కదా. అబ్బా నీకు తెలీదు, నువ్వు ఊరుకో. ఇదిగో 247 నేను డ్రెస్ వేసుకొస్తాను, నువ్వు పద. మీకు డ్యూటీలో లాఠీల మీద
చెప్పారు లోకల్ ఎంతమంది పోలీసులు ఉన్నారు అందరూ ఇలాగే పెళ్ళాన్ని వదిలేసి డ్యూటీ డ్యూటీ అంటున్నారా ఇదిగో ఇప్పుడు నీ సోదంతా వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. నేను వెళ్తున్నాను, నువ్వు తలపేసుకో. అంతేనా ఇదిగో చిట్టి, శోభనం అనేది శుభకార్యమే, దొంగను పట్టుకోవడం అనేది ఘనకార్యం. ఇలాంటి ఘనకార్యాలు నేను ఎన్ని చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది? ఆ, నీకు నాటేనా దొంగలు ప్రమోషన్లు తప్ప పెళ్ళ ముద్దు ముచ్చితే ఏం అక్కర్లేదన్నమాట. నేను చెప్పానా నాకు డ్యూటీ ఫస్ట్, పెళ్ళం నెక్స్ట్. నీ సోదంతా వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. అలాగే అలాగే ఇలాగే రోజు నైట్ డ్యూటీలు చేస్తుండండి. నేను ఈ సంసారాన్ని మానేసి సన్యాసులో కలిసిపోతాను. నీ బెదరింపులకు తెలిసిపోయి నేను డ్యూటీకి వెళ్తా మానుతాను అనుకుంటున్నావా? మాన్ను, వెళ్తున్నాను. వెళ్తున్నాను ఆఖరిసారిగా అడుగుతున్నాను. వెళ్తున్నారు కదా? వెళ్తున్నాను. వెళ్ళండి వెళ్తున్నాను. వెళ్ళండి. మురళి హియర్. హలో మురళి, నేను గీతను మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. ఆహా, రాణి గారికి ఎప్పటికి తీరిందనమాట రావడానికి. నేను స్టేషన్ దగ్గర టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. వద్దలించాగానే అక్కలే ఉంది, ఇప్పులే వస్తా. అమ్మా, గీతని మన రాధ లేదమ్మా, రాధ చెల్లెం. ఐఎమ్ సారీ, రాధని మన గీత లేదు, గీత చెల్లెం. ఇట్రా. గీతకి చెల్లెలేంట్రా? తనకి అక్కా చెల్లెలు ఎవరు లేదని గీత నాతో చెప్పిందే. అలా చెప్పిందమ్మా. గీతకి అబద్ధాలు చెప్పడం మామూలేనమ్మా. ఏమిటి, నేను అబద్ధాలు చెప్తానా? నేనెవరన్నారు? నువ్వేం గీతవా? నువ్వు రాధవే. గీత గీత. అదే హాలిక్స్ తీసుకోండి. చూడమ్మా, నీకోసం ఎవరొచ్చారో చూడు. ఎవరు? ఎవరంటావండి గీత? నీ చెల్లెలు రాధ. రాధ నా చెల్లెలా? నీ చెల్లెలే. మర్చిపోయావా? కుక్క పిల్ల, పురుడు, ఫోను, ఆ రాధే ఈ రాధ, సాక్షాత్తు నీ చెల్లెలు. అవునవును, నా చెల్లెలే. నేనే మర్చిపోయాను అత్తయ్య. చెల్లెలు మర్చిపోవడం ఏంటమ్మా, మరీ సౌజ్యంగా ఉంది. మర్చిపోవడం అంటేనమ్మా, ఇది మామూలు మర్చిపోవడం కాదమ్మా. అసలు ఏం జరిగిందంటేనమ్మా, ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళిద్దరూ చేరి విషయం తగదబడి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి మూతి ముడుచు కూర్చున్నారు. అదే విషయం. ఈ విషయాలు నీకెలా తెలుసా? నాకెలా తెలిసింటే రా చెప్పిందమ్మా. నేనేం చెప్పలేదు. చీరల గురించి గొడవ పడ్డానికి నేనేమైనా అమ్మమ్మలా చీరలు కట్టుకుంటారా? నువ్వు చెప్తే చెప్పింది. నేను మాత్రం మొగరాయిలా గొట్టం బయటలు వేసుకుంటారా? గొట్టం పెయింట్లో 2+2 బాగుంది మీ అక్క చెల్లెలు గొడవ. ఈ గొడవలు మామూలేనమ్మా. వీళ్ళిద్దరూ బాత్రూమ్ లో గొడవ పడతారు. సరే అమ్మా, ఎలాంటి మా అమ్మకి నచ్చవు. ఏమిటి నీ దబాయింపు? అసలు ఇంట్లో ఉండడానికి నువ్వెవరు? ఆ మాట్లాడడానికి నువ్వెవరు? నేను ఈయన కాబోయే భార్య, నేను మా అత్తగారు కాబోయే కోడలు. బాగుందండి వరుస. అసలు మీరిద్దరు నిజంగానే సౌతులా పోరాడుకుంటున్నారే. రాధ, నీ గీతం చెప్పానే ఏమిటి? రాధ, ఏమిటి రాధ వాచ్మెన్ లాగా అడ్డంగా ప్రచారం చేస్తున్నావు? ఇవాళ మీరు మా చెల్లి గారిని తీసుకొచ్చారు కదా. అవును. పాప ఆవిడ గారికి ఏం కావాలన్నా వెంటనే తీసుకొచ్చి ఇవ్వడానికి ఇక్కడే పాలకేస్తున్నాను. అదే అక్కర్లేదు రాధ. గీతం గురించి నువ్వు మరీ అంత శ్రమపడాల్సిన అవసరం లేదు. నేను కదా శ్రమపడటానికి. నువ్వు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. నా గురించి మీరేం వరీ అవనక్కర్లేదు. మీరు వెళ్ళి పడుకోండి. ఓ ఎస్, పడుకుంటాను అనుకో, కానీ రోజు పడుకోబోయే ముందు పాలు తాగటం అలవాటు. పాలేగా, ఒక నిమిషం తీసుకొస్తాను. ఒక నిమిషం అక్కర్లేదు, కావాల్సిన టైం తీసుకోవచ్చు. ఈవెన్ గంట తీసుకొస్తాను. గీత, హే ముద్దు, వస్తున్నా. ఏటా ముద్ర ఇద్దరు? వచ్చిందండి గంగడమ్మ. అయ్యమ్మా, ఏం తొందర వచ్చింది? కాస్త నిదానంగా రావచ్చు కదా. ఆకలి తట్టుకోలేరు కదా సార్, అందుకని. తాగుతారులే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేను ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే చదువుకుంటాను. ఆగు, చదువుకుని ఏదైనా పరీక్షకు అపియర్ అవుతున్నావా? అవును, ప్రేమ పరీక్ష. పరీక్ష నేను ఎప్పుడో అపియర్ అయి పాస్ అయిపోయాను గానీ ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీయా? ఓకే. సారీ, ఎక్స్క్యూజ్ మీ. పాలల్లో కాస్త షుగర్ ఎక్కువైంది. ఈసారి కాస్త షుగర్ తగ్గించి టీ తీసుకురండి. ఎక్స్క్యూజ్ మీ, టేక్ యువర్ టైమ్ అండ్ ఆల్సో మై టైమ్. నో సార్, ఐల్ బి విత్ ఇన్ ఎ మినిట్. అమరాణి, అసలు మన ఇద్దరు విషయంలో జోక్యం చేసుకోవడానికి రాధెవరు? ఇంకెవరు? నేను కావాలని ఏరి కోరి తెచ్చుకున్న కొరివిదెయ్యం. నువ్వు నీ కుక్క పిల్ల పురుటికని ఆ వైజాగ్ వెళ్ళి టెస్ట్ వేసి కూర్చున్నా చూడు, సరిగ్గా ఆ క్షణంలో ప్రవేశించింది మహాతల్లి. సరే, కథం వేస్తే ఒక మంచి ట్యూట్ పట్టుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది.
అప్పుడే వచ్చేసింది అత్తయ్య. నాకు ముందే తెలుసు పో, ఇక దిగట్లేదు, ఇక అన్ని సోలలే పో. చల్లని రాజా. రామ్మ మహాతల్లి కాఫీ. మీ టీ రెడీ అవుతున్నది. రెడీ అయిన తర్వాత రావచ్చుగా, తొందర ఏంటి? ఇక దయచేయి. దయచేస్తాను కానీ అవును చెల్లి, మన ఇంట్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి? ఎన్నుంటాయి నీకెందుకు? మరేం లేదు, మళ్ళీ నువ్వు మంత్రశాల మనకి ఎప్పుడు వెళ్తావా అని. ఎప్పుడు వెళ్తే నీకెందుకు? అసలు మేము చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను వెళ్తే మీరే డేంజర్ లో పడతారు. మాకేం డేంజరు? ఏమిటా, మీ అమ్మగారి గురించి మీకు తెలుసుగా. ఓయ్. ఇలా గౌన్ వేసుకున్న అమ్మాయిల మీద ఆవిడ చదవపు రాయలేరు. అందులోనూ ఈవిడ సాక్షాత్ నా చెల్లెలని పరిచయం చేశారు. మీ ఇద్దరు ద్వారం చూస్తే ఆవిడకు అనుమానం వచ్చి మిమ్మల్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తుంది. రైట్, ఇది పాయింటే. మీరు ఊరుకోండి. అత్తయ్య రాగానే అసలు గీత నేనేనని, నువ్వు నా అక్కవు కావాలి, నిజం చెప్పేస్తాను. నువ్వు నిజం చెబితే మా అమ్మ నా జాయింట్ తీసి వేయించేస్తా. అందుకే మీ ఇద్దరు నాటకం క్లైమాక్స్ వచ్చే వరకు మీరిద్దరు కాస్త దూరంగా ఉంటే మంచిది. ఈ మాత్రం దూరంగా ఉంటుంది సార్. అమ్మాయి గీత వస్తున్నాను అత్తయ్య. వెళ్ళి మరి. మీరు కూడా. Come on. గుడ్ నైట్. గుడ్ నైట్. రండి. చాలు చాలు రండి. అత్తయ్య ఏంటి ఇవాళ నా అవసరం కూడా లేకుండా స్నానం చేశారు? నీ వల్లేనమ్మా నేను లేచి మనిషిని అయింది. ఇక మీద నీ అవసరం నాకు కాదు, వాడికి కావాలి. ఏమిటత్తయ్య ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నారు? ఈ వేళ నా కడుపు పండిన రోజమ్మా, మురళి పుట్టినరోజు. ఓ హ్యాపీ బర్త్డే అన్నమాట. అదేదో వాడికి చెప్పు. ఇంకా అయ్యగారికి తెల్లారలేదనుకుంటాను. వాడిని లేపమ్మా, తలంటి స్నానం చేయమను, ఈ బట్టలు కట్టుకుని రమ్మను. అలాగే. ఏమండి ఏమండోయ్, లేవండి సార్, లేవండి సార్. శ్రీమాన్ సత్యమూర్తి మురళి గారు, ఏంటి? హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి ఇవాళ నా బర్త్డే? మర్చిపోయాను. నేను ఎప్పుడే తెలుసుకున్నాను. మీ చేత తలాంటి స్నానం చేయించి ఈ కొత్త బట్టలు తొడిగించాలి. లేవండి. ఆగు, ఆ పనులన్నీ నువ్వు చేయడానికి వీల్లేదు. ఏ నువ్వు చేస్తావా? అవును నేనే చేస్తాను. దాని గురించి ఒప్పుకోవచ్చులమ్మా. అత్తయ్య గారి ఆర్డర్ ప్రకారం ఇవన్నీ నేనే చెయ్యాలి. నేను ఒప్పుకోను. నీ ఒప్పుకునేదంటే బోడీ. ఏమండి ముందు మీరు అని చెప్తాను. ఆగండి, మీరు ఒప్పుకుని సరిపోయిందా? అసలు వాడిని ముఖ్యుడిని నేర్కొండగా ముందు నేర్చుకోవాలి కదా అంట. మీరు రండి రండి. అమ్మో. మీరు వెళ్ళడానికి వీలేదు. నాయను. ఎలా వీలేదో నేను చూస్తాను. నాయను. రామ. మీరిద్దరూ నా చేతులు ఇలా ఓడబెరిగేశారంటే పూరి జగన్నాథంలో నేను మొండి వాడిని అయిపోతాను. ఇక ఒక కండిషన్ మీద ఒప్పుకుంటాను. ఏమిటంటే మీరిద్దరూ పోట్లాడుకోకుండా, నన్ను కాట్లాడకుండా ఒకేసారి నాకు అభ్యంగ స్నానం చేయించడానికి మీరిద్దరూ సిద్ధపడితే నేను ఒప్పుకుంటాను. ఓకే 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 ఓకే. దట్స్ గుడ్, దట్స్ గుడ్. చెరడు పట్టండి. వదలనే. మూడేళ్లు నిండుగా హాయిగా ఉండాలి బాబు. మురళి, ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉందిరా. ఎందుకో తెలుసారా, ఇప్పుడే లక్షణంగా మొదటిసారి నువ్వు ఇంట్లో ఉంటున్నావు. లక్షణం లక్షణం ఏ లక్షణం? పంచలు జారిపోతుంటే చాలు చాలే, నువ్వు వేసుకునే ప్యాంట్ల కన్నా ఈ పంచ బాగుంది. కావాలంటే పిన్ను పెట్టుకో. వదిలే. మురళి, గొప్పతనం ఎవరిదని నాకు తెలుసు. అదే చాలు చాలే. ఇన్నాళ్ళు లక్షణమైంది వస్తే అది తల్లిదండ్రుల గొప్పతనం. ఇంటాయన లక్షణంగా ఉంటే అది ఇల్లాలి గొప్పతనం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏమా ఏమైంది? చలుగుతాయా? రండి భోంచెదురు గాని. బాదాం హల్వా చేయమని చేశారా? ఎప్పుడు అయిపోయింది అత్తయ్య. మురళికి బాదాం హల్వా అంటే చాలా ఇష్టం. ఈరోజు వాడు పుట్టినరోజు కదా, అందరు కలిసి భోంచేద్దాం. మరి పిల్లలు మీ అబ్బాయి గారు ఇంట్లో లేనత్తయ్య. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో డిన్నర్ ఇస్తున్నారంట, అందుకని అమ్మాయిని తీసుకుని క్లబ్కి వెళ్ళారు. అదే నా చెల్లిని తీసుకుని క్లబ్కి వెళ్ళారు. ఇదిగో వెంటనే వెళ్ళి వాడిని తీసుకురా. వెళ్ళు. నేను వెళ్ళి పిలిస్తే వాళ్ళు బాధపడతాయేమో అత్తయ్య.
వాడు ఇప్పుడు రాకపోతే నేను బాధపడతానమ్మా, నువ్వు వెళ్ళమ్మా నువ్వు. ఆ మరమాట ఆ అమ్మాయి నీ చెల్లెలే కావచ్చు, కానీ కాబోయే భర్తని ఇంకో ఆడదానితో తిరగనివ్వడం పాలకొండ దగ్గర పిల్లిని కాపలా పెట్టినట్టు. అర్థమైందా? వెళ్ళి వెళ్ళి తీసుకురా. అత్తయ్య గారు మిమ్మల్ని వెంటనే ఇంటికి తీసుకురామని చెప్పారు. నా కాబోయే భర్త నాతో డాన్స్ చేస్తుంటే ఇంటికి రమ్మడానికి నువ్వే వస్తవే? ఆ మాట నేను అడుగుతున్నాను. అత్తయ్య గారి పర్మిషన్ లేకుండా ఆయనకి తీసుకురావడానికి నీకెంత ధైర్యం? ఇదిగో ఇంకోసారి ఆ మాట నావుంటే పళ్ళు రాలిపోతాయి. ముందు నీ పళ్ళే రాలుతాయి. ఇది రాలమంటే చూద్దాం. రాధా, 10 మందిలో నా గీతమే చేసుకుని అవమానిస్తావా? ఏదో ఆపద్ధర్మ కొద్ది గీత స్థానంలో పెడితే అసలు గీతకే పోటీ పడతావా? నువ్వు నటించలేదని కిరాయి తీసుకుని బయట పోవాల్సింది పోయి నా ఇంట్లో తెచ్చేసి నన్నే పిల్లలని చూస్తావా? అదే నీ ఉద్దేశం అయితే? నా ఉద్దేశం అది కాదు మిస్టర్. మీ అమ్మగారు ఆదరణ ఆప్యాయత చూసిన తర్వాత మానవత్వ మనిషిగా ఆవిడ సేవ చేస్తూ ఇన్నాళ్ళు ఉండిపోయాను, కానీ మీరు పెట్టే తిండి గురించి కాదు, మీరు చూపించే ప్రేమ గురించి కాదు. ఇదేదో పెద్ద ఇంగ్లీష్ పర్సన్ లా ఎగిరిపడుతూ నన్ను తెలియతకు దద్దమలా జమ కడుతుంటే నేను దద్దమని కాదు పెద్దమని నిరూపించడానికి దీంతో పోటీ పడ్డానే తప్ప మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కాదు, నాకు మొగుడు దొరక్క కాదు. వస్తాను. గుడ్ బై. గుడ్ బై. గుడ్ బై. గీత, ఎక్కడ నువ్వు వెళ్ళేది? రాధ నిన్ను అవమానించినందుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను కదా, ఇంకా నీ కోపం తగ్గిపోతేలా? ప్లీజ్ డోంట్. ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఇంట్లో ఉండడానికి నాకేమైనా సిగ్గులేదు అనుకుంటున్నావా?